Thank you so much for being subscriber to my YouTube channel. February batch admissions for the 10 months Kevin's Complete Spoken Shows are open. జరుగుతున్నాయి. But in this video, I actually did an interview with one of my students who is a cab driver. His name is Vamshi. ఆ ఇంటర్వ్యూ నేను మీకు పబ్లిష్ చేయాలనుకున్నాను. నేను వంశీది ఇక్కడ కోర్స్ చేరి తను స్పీకింగ్ ఫ్లూయెన్స్ ఎలా సంపాదించుకున్నాడనే రియల్ ప్రూఫ్ అతనిదే ఓన్ స్పీకింగ్ ప్రాజెక్ట్ వీడియో ఉంది, అది పెడతాను. ఆయనతో ఇంటర్వ్యూ చేశాను. ఆయన అనుభవం ఏంటి, ఎందుకు 10 మంత్స్ కోర్స్ తీసుకున్నాడు, ఆయన చేసిన పని ఏంటి, ఆయనకి ఎలా రిజల్ట్స్ వచ్చిందని ఆయన మనతో పంచుకుంటున్నాడు. ఐఎమ్ సారీ. మై ఇంటెన్షన్ విత్ దిస్ వీడియో ఈస్ టు హెల్ప్ యూ అండర్స్టాండ్. తెలుగు మీడియం స్టూడెంట్స్ చాలా ప్రయత్నాలు చేసి చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎక్కడ రిజల్ట్స్ దొరకట్లేదు, స్పీకింగ్ రిజల్ట్స్, ఫ్లూయెన్స్ రిజల్ట్స్ ఎక్కడ దొరకట్లేదు. మీరు ఏదో బుక్స్ అంటున్నారు, పీడిఎఫ్స్ అంటున్నారు, ఇన్స్టిట్యూట్, యూట్యూబ్ వీడియోస్ అవి ఇవే చేస్తున్నారు, టెలిగ్రామ్ గ్రూప్స్. అలా రాదు. ఈ ప్రాసెస్ చేయండి, మీకు ఫ్లూయెన్సీ వస్తుంది. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, 10 మంత్స్ హోంవర్క్ చేస్తా అంటే నేను మీకు ఫ్లూయెన్సీ అండ్ రైటింగ్ ప్రొఫిషియన్సీ గ్యారంటీ చేస్తాను. సో వంశీ, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకున్నాను. అండ్ ఆ క్వశ్చన్స్ అడిగి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నంలో తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్స్ అవ్వాలి అని ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక స్పష్టత, ఒక క్లారిటీ, ఒక అవగాహన మంచిగా సంపాదించుకోవాలి అన్న ప్రయత్నం నేను ఈ వీడియో మీతో ఇంటర్వ్యూగా చేయాలని అనుకున్నాను. అదే నా ఇంటెన్షన్. సో ఐ జస్ట్ కీప్ ఇట్ షార్ట్ అండ్ టు ద పాయింట్. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏం పని చేస్తారు, మీకు కెవిన్స్ 10 మంత్స్ కోర్స్ అనేది ఎలా తెలిసింది? నా పేరు వంశీ సార్. మాది విజయవాడ సార్. ప్రాపర్ నేను అక్కడే పుట్టి పెరిగింది మొత్తం విజయవాడ సార్. యాక్చువల్గా సార్, నేను 7th క్లాస్తో నా చదువు మొత్తం ఆపేసాను సార్. నేను 10th కూడా ఓపెన్గా కట్టుకొని చదువుకున్నాను సార్. తర్వాత వచ్చేపాటికి ఐటీఐ చదివాను సార్. ఐటీఐ చేసిన తర్వాత మాకు రైతు బజార్లో షాప్ ఉండేది సార్. షాప్లో చాలా మంది ఆఫీసర్లు ఉండేవాళ్ళు సార్. వాళ్ళ పొజిషన్ లో ఉన్నారు, నేను పొజిషన్ లో ఉన్నాను. నా నా పర్వాలేదు చెప్పండి, ఇట్స్ ఓకే. మా ఫ్రెండ్స్ అట్లాగా ఎగతాలు చేస్తూ ఉండేవాళ్ళు సార్. నేను చదువుకున్నాను కానీ వీకేమి ఇంగ్లీష్ రాదు అట్లాగా. అలాంటి సమయంలో మీకు నా ఛానల్ కోర్స్ ఎలా పరిచయం అయింది? సార్, నేను యాక్చువల్గా విజయవాడలోనే స్పోకెన్ ఇంగ్లీష్ లో జాయిన్ ఉన్నాను సార్. దాంట్లో నాకు ఇంగ్లీష్ మీద కొంచెం అవేర్నెస్ అది వచ్చింది సార్. అది వచ్చిన తర్వాత నేను ఏదో మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ నాలో ఉంది సార్. నేను ఫుల్ఫిల్ అవ్వలేకపోతున్నాను సార్. అంటే చదువుతున్నా, రాస్తున్నా సరే కరెక్ట్ గా చేయలేకపోతున్నాను, చదవలేకపోతున్నాను సార్. దానివల్ల ఫుల్ఫిల్ డిసాటిస్ఫాక్షన్ లో ఉన్నాను సార్. ఒక్కసారి యూట్యూబ్ లో మీ యొక్క వీడియో చూస్తున్నాను సార్. అంటే సార్ ఇది న్యూస్ ది హిందూ రీడింగ్ చూసాను సార్. ఆ యొక్క రీడింగ్ లో మీరు ఎంఎంఎన్ మెథడ్ యూజ్ చేసి చేయటం నేను బాగా అబ్జర్వ్ చేశాను సార్. అది నాకు బాగా నచ్చింది సార్. తర్వాత వన్ బై వన్ నేను అట్లా వీడియోస్ చూసుకుంటూ వచ్చాను సార్. నాకున్న డౌట్స్ ఆల్మోస్ట్ అన్ని చాలా వరకు ఆ వీడియోస్ లో క్లియర్ అయినాయి సార్. ఆ ఎంఎంఎన్ ఆ మెథడ్ వచ్చేపటికి అది నాకు అంటే బాగా హెల్ప్ చేసింది సార్. అంటే అది చాలా కొత్తగాను చాలా ఈజీగా ఉంది సార్ అది నేను చేయటానికి. 2 years ago, one terrible peril entered into our country from our neighboring country, China. The peril, whose name is COVID-19, is so dangerous that it spread across the country within 2 months. Due to rapid spreading, Indian government had locked the country before COVID-19 could spread across the country. During the lockdown, a large number of people lost their livelihood and a great number of people faced many crises. ఇంకా నేను వన్ బై వన్ దాంట్లో ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి కదా సార్ మన ఛానల్లో. ఒక్కొక్కటి చూసుకుంటే మన కంప్లీట్ కోర్స్ 10 months కోర్సు జాయిన్ అవుదాం అనుకొని నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను సార్. మీరు 10 మంత్స్ కోర్స్ తీసుకున్నారు కదా, సో ఈ 10 మంత్స్ కోర్స్ తీసుకోవడం వల్ల అంటే జర్నీ ఎలా ఉండింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు మీరు ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఇలాంటి అవమానము, బాధ అన్ని చూసారు. ఈ 10 మంత్స్ కోర్స్ అనేది మీకు ఎలా పనిచేసింది, ఎలా బెనిఫిట్ అయింది? యాక్చువల్గా నేను
నేను విజయవాడలో ఒక స్పోర్ట్ ఇంగ్లీష్ దాంట్లో జాయిన్ అయ్యాను సార్. దాంట్లో వచ్చేపాటికి అంటే పైపైన బేసిక్స్ సార్, కేవలం బేసిక్స్ మాత్రమే. గ్రామర్ లో ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఏవేమి ఉన్నాయో ఇంపార్టెంట్ పాయింట్ టచ్ చేసి వదిలేశారు సార్. అసలు మన దాంట్లో వచ్చేపాటికి సార్ ప్రతి ఒక్కటి ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఎన్నైతే ఉన్నాయో దాంట్లో ప్రతి ఒక్కటి కంప్లీట్ గా అంటే డౌట్ అనేది లేకుండా కంప్లీట్ గా దాంట్లో ఉంది సార్. నేను స్టార్టింగ్ క్లాస్ దగ్గర నుండి నేను ఒక 60th క్లాస్ కి నాకు చాలా ఎబిలిటీ వచ్చేసింది. అంటే క్లాస్ లో జరిగే కొద్ది కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మధ్యలో మీ యొక్క మోటివేషన్స్ అవన్నీ, తర్వాత మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల సార్, మీ కాంట్రిబ్యూషన్ వల్ల నేను చాలా వరకు కష్టపడి చదవగలిగాను సార్. మన కోర్స్ వచ్చేప్పటికి ఒక బాగా చదవాలి అంటే ఇంగ్లీష్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఒక మ్యాగ్నిఫిషియెంట్ కోర్స్ లాంటి సార్ ఇది మాత్రం. మీరే ఓన్ ప్రాజెక్ట్ చేశారు ఎంఎంఎన్ టెక్నిక్తో, సెంటెన్స్ ఫార్మేషన్ రాయడము, మీరు కెమెరా ముందు వచ్చి మాట్లాడారు, మీ ఓన్ స్క్రిప్ట్, మీ ఓన్ స్పీకింగ్ ప్రాజెక్ట్ మీరు చేశారు. ఫస్ట్ టైం మిమ్మల్ని మీరు అలా ఒక ఇంగ్లీష్ ప్రాజెక్ట్ మాట్లాడుతూ చూడడంలో మీకు ఎలా అనిపించింది? సార్ అది నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను సార్. యాక్చువల్గా నేను 7th క్లాస్ కి డ్రాప్ అవుట్ సార్. నేను ఓపెన్ గా చదువుకున్నాను సార్. 10th ఓపెన్ గా అది కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ వచ్చాను సార్. నేను ఓన్ గా అంటే ఆ ఓన్ స్టోరీ రాసుకుంటాం అనుకోలేదు సార్, అట్లా మాట్లాడగలను కూడా నేను అనుకోలేదు సార్. యాక్చువల్గా సార్ నేను నేర్చుకున్న వీడియో ఫోన్ లో వీడియో చేయటం కూడా నాకు చాలా భయం సార్. రైట్. మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల నేను ఆ వీడియో కూడా చేయగలిగాను సార్. మీరు ప్రతి ఒక్క స్టెప్ ఎట్లా చేయాలి, బాడీ లాంగ్వేజ్, ఇంటోనేషన్, తర్వాత కంప్లీట్ గా మీరు చెప్పిన అన్ని మీరు చెప్పినట్టు నేను ఫాలో అవ్వబట్టే నేను ఆ వీడియో చేయగలిగాను సార్. వేరే ఇంగ్లీష్ కోర్సెస్ అని మీరు ఏదో ప్రయత్నం చేస్తుంటారు, నా వరకు వచ్చే ముందు కొన్ని ప్రయత్నాలు మీరు చేసి ఉంటుంటారు. అది ఆ ప్రయత్నాలకి అండ్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న కోర్సెస్, ఇన్స్టిట్యూట్స్ ఏదైనా ఉన్నా, అండ్ ఇప్పుడు మీరు చేసిన 10 months కోర్స్కి మీరు కాంట్రాస్టింగ్ డిఫరెన్స్ చెప్పాలంటే ఏం డిఫరెన్స్ చెప్తారు? నాకు తెలిసినంత వరకు ఇంత నాలెడ్జ్ వాళ్ళు అంటే సార్ సార్స్ కి తెలుసో తెలీదో నాకు తెలియదు సార్. చూడగా మీ దగ్గర ఇప్పుడు ఒక అడ్జెక్టివ్ అనేది ఉంది కదా సార్, ఆ అడ్జెక్టివ్ కి దానికి ఇంకొక 10 parts అంటే సార్ నా ఉద్దేశం పార్టిసిపల్ అడ్జెక్టివ్, తర్వాత డెనామినల్ అడ్జెక్టివ్, ఎంత డెప్త్ వాళ్ళకి అనుకుంటా తెలియదని నేను అనుకుంటున్నాను సార్. అండ్ వాళ్ళు 10 months కోర్స్ అంటే స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎవరు అంతగా తీసుకోరని చెప్పి వాళ్ళు షార్ట్ లో చెప్పేస్తారు సార్, కానీ ఎంత డీటెయిల్ చెప్పారు సార్. నేను జాయిన్ అయిన దాంట్లో కూడా పైపైన బేసిక్స్ మాత్రమే చెప్పారు సార్. నేను దీంట్లో ఉన్నప్పుడు నాకు కంప్లీట్ గా అంటే ఒక బుక్ చదివేయగలుగుతున్నాను సార్. నేను పారాగ్రాఫ్ ఇస్తే ఏ వర్డ్ దేనికి వచ్చిందని కంప్లీట్ గా చదవగలుగుతాను సార్, అండ్ రాయగలుగుతున్నాను సార్. వెరీ గుడ్. ఈ కోర్స్ చేరడం వల్ల ఒక తెలుగు మీడియం స్టూడెంట్కి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది? సార్ ఇది వచ్చేప్పటికి స్టార్టింగ్ నుండి కూడా సార్ ప్రతి ఒక్క క్లాసు బేసిక్ నుండి అంటే సార్ కంప్లీట్ ఇది వేరే మెథడాలజీ కదా సార్. అందరూ చెప్పేది వేరే, ఇది ఒక యూనిక్ గా ఉంటుంది సార్, ఈజీగా ఉంటుంది సార్. స్టార్టింగ్ క్లాస్ నుండి ప్రతి ఒక్కటి మనం ఎక్కడ మిస్ అవ్వం సార్. ప్రతి ఒక్క పాయింట్ మనకి మనం ఎక్కడ ఏదైతే డౌట్ పడతామో అది క్లియర్ అయిపోతుంది సార్. ఒక క్లాస్ లో కావచ్చు ఇంకో క్లాస్ లో క్లియర్ అయిపోతా ఉంటుంది సార్. ఒక తెలుగు మీడియం స్టూడెంట్ కి ఇంగ్లీష్ మాట్లాడాలి అనే ఒక కోరికనో కళనో ఉంటుంది, అంటే మేబీ అది ఫుల్ఫిల్ అయి ఉండకపోవచ్చు. అలాంటి ఒక పర్సన్ నా దగ్గరకు వచ్చి 10 months కోర్స్, నా 10 months హోంవర్క్ చేస్తే మీరే ఒక ప్రూఫ్, మీ స్పీకింగ్ ప్రాజెక్ట్ నేను ఒక ప్రూఫ్గా పెట్టుకున్నాను. స్టూడెంట్స్ ఎంతోమంది మీది కూడా ఉంది. అలా అంటే మీరేం చెప్పాలి, ఒక లాస్ట్ మెసేజ్ చెప్పాలి అలాంటి తెలుగు మీడియం స్టూడెంట్ ఎవరైనా స్ట్రగుల్ అవుతున్నారు, కానీ వెతుకుతున్నారు ఒక సొల్యూషన్ కోసం, ఏమేమో ట్రై చేస్తున్నారు, ఇన్స్టిట్యూట్స్ వెళ్తున్నారు, పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేస్తున్నారు, యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారు, కానీ లాస్ట్కి స్పీకింగ్ రాలేదని ఒక బాధ అయితే ఉంది. ఏదో నేర్చుకున్నాము కానీ స్పీకింగ్ రాలేదన్న బాధ ఉంది. సో అలాంటి స్టూడెంట్స్కి ఇప్పుడు మీరు ఒక ప్రూఫ్గా ఉండదు, అయితే మీరు ఫైనల్గా ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఒక ఈగర్లీ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేను మాట్లాడాలి, నేను చదవాలి, నేను రాయాలి, నాకు అర్థం అవ్వాలి కంప్లీట్ గా అనుకున్న వాళ్ళకి మన కోర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి సార్. లాంగ్ అయినా సరే, లాంగ్ టర్మ్ అయినా సరే సార్, మనం 10 months కోర్స్ తీసుకుంటే వాళ్ళకి ఇంగ్లీష్ లో ఇంకా నథింగ్ సార్, ఇంకేమనేది ఉండదు సార్.
అంటే ఇంగ్లీష్ లో మన 10 months కోర్స్ కంప్లీట్ చేస్తే ఇంకా వాళ్ళు ఇంకా ఇంగ్లీష్ లో నేర్చుకుంటే ఇంకేముంది సార్. తర్వాత వన్ స్టాప్ సొల్యూషన్ గా ఉంటది అన్నట్టు అంటున్నారు. అవును సార్, అవును. ఓకే. అంటే ఒక కసితో నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా చాలా గొప్ప అవకాశం, గొప్ప ఆపర్చునిటీ సార్. కాకపోతే హార్డ్ వర్క్ చేయాలి సార్, ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసి ఉండాల్సిందే, చేయాల్సిందే. నేను చాలా హార్డ్ వర్క్ చేసి ఉన్నాను సార్, దానివల్లే నాకు కొంచెం రిజల్ట్ వచ్చింది సార్. 10 months అనేది ఎవరు స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పాలి తెలుగులో అనేది ఆలోచించలేదు, నేను ఆలోచించాను. ఎందుకంటే ఒక తెలుగు ప్రజలకి ఇది ఒక మంచి, వాళ్ళ స్కూల్లో ఇప్పుడు మనం మళ్ళీ ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వెళ్ళి డబ్బు ఇచ్చి ఎల్కేజీ చదువుతా, ఫస్ట్ క్లాస్ చదువుతా అంటే దాఖలు చేసుకోరు. సో ఆ అవకాశాన్ని కలగజేయాలని చెప్పి నేను ఈ 10 months కోర్స్ అని చేశాను. బట్ కంపేర్ టు వేర్ యూ హ్యావ్ హౌ యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ లైఫ్ అండ్ మీరు కోర్స్, మీరు క్యాబ్ డ్రైవర్గా ఉన్నప్పుడే చేరారు, క్యాబ్ డ్యూటీ చేస్తూ కూడా ఈ కోర్స్ మీరు చేశారు, మీ స్పీకింగ్ ప్రాజెక్ట్ కూడా చేశారు. సో వాట్ యూ హ్యావ్ డన్ ఈస్ అ వెరీ కమెండబుల్ జాబ్, వంశీ. యు ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ టు మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ మీ. నేను కూడా మీ యాక్షన్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. అండ్ యూ గాట్ మ్యారీడ్, అదే టైంలో మీరు మ్యారీడ్ అయ్యారు. నవ్ యు ఆర్ బ్లెస్డ్ విత్ అ సన్. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఐ రియలీ విష్ మీరు ఇంకా చాలా మంచి స్థాయికి వెళ్ళాలి. అంటే మీ ప్రోగ్రెస్ ఈజ్ వెరీ కమెండబుల్. వాట్ యూ హ్యావ్ డన్ ఈజ్ రియలీ క్రెడిబుల్ వర్క్. దీనికన్నా 10 రెట్లు గొప్ప స్థాయి మీరు వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ వాట్ ఎవర్ గైడెన్స్ అండ్ హెల్ప్ ఐ క్యాన్ ఆఫర్ యూ, ఐ డెఫినెట్లీ ఆఫర్ యూ. కంప్లీట్ గా మీరు మీ యొక్క కాంట్రిబ్యూషన్ వల్ల నేను ఇంగ్లీష్ లో అంత మాత్రం గెయిన్ చేయగలిగాను సార్. మిమ్మల్ని ఒక గొప్ప పబ్లిక్ స్పీకర్గా ఇంగ్లీష్లో చూడాలనేది మై అల్టిమేట్ గోల్. మీరు ఈ స్థాయి వరకు వచ్చారు ఇస్ వెరీ, అంటే తెలుగు మీడియం స్టూడెంట్ కొండి ఇప్పుడు మీరు ఒక మంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్గా తయారయ్యారు. బట్ మై అల్టిమేట్ గోల్ ఈజ్ ఐ విష్ టు సీ యూ యాజ్ అ గ్రేట్ పబ్లిక్ స్పీకర్ అండ్ ఇన్స్పైరింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషనల్ స్పీకర్ ఇన్ ఇంగ్లీష్. Thank you so much, Vamshi, for doing this interview with me. I hope this inspires others. తెలుగు మీడియం స్టూడెంట్కి ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో, అండ్ మీరు చెప్పినట్టు ఒక కసి ఉన్న వాళ్ళకి ఒక కరెక్ట్ సొల్యూషన్ పని చేస్తుంది, మీరు ఫ్లూయెన్సీ సంపాదించగలుగుతారు, మాట్లాడగలుగుతారు అనేది ఎవరు ప్రూవ్ చేయలేదు. చాలా యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి, కానీ ఈ 10 months ప్రాసెస్ చేసే వాళ్ళకి అది పనిచేస్తుంది, హోంవర్క్ చేసే వాళ్ళకి అది పనిచేస్తుందని మీరు ఒక ప్రూఫ్. అండ్ ఐ రియలీ విష్ యూ. చెప్పండి. కంప్లీట్ గా మీరు ఏం చెప్తే అది ఖచ్చితంగా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా పెద్ద స్పీకర్ అవ్వగలరు సార్. స్పీక్ Absolutely, Andy. Absolutely. Thank you so much, Vamshi, for doing this with me and inspiring my subscribers.